బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్లో ప్రమాదకరంగా మారే విద్యుత్ వైర్లు, విద్యుత్ స్తంభాలపై విచ్చలవిడిగా నెట్వర్క్ వైర్లు లాగడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. విద్యుత్ షాక్తో 2 రోజులు 8 మంది మృతి చెందిన పరిస్థితి. విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సమీక్ష సమావేశం నిర్వహించారు. విద్యుత్ స్తంభాలపై కేబుల్ వైర్లను వెంటనే తొలగించాలని ఆదేశించారు. అనుమతులు లేకుండా విద్యుత్ కలెక్షన్లు ఏర్పాటు చేసుకున్న కఠినంగా స్పందించాలన్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం సరికాదన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. హైదరాబాద్లో ప్రమాదకరంగా మారే విద్యుత్ వైర్లు, విద్యుత్ స్తంభాలపై విచ్చలవిడిగా నెట్వర్క్ వైర్లు లాగడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. విద్యుత్ షాక్తో 2 రోజులు 8 మంది మృతి చెందారు. విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సమీక్ష సమావేశం నిర్వహించారు. విద్యుత్ స్తంభాలపై కేబుల్ వైర్లను వెంటనే తొలగించాలని ఆదేశించారు. అనుమతులు లేకుండా విద్యుత్ కనెక్షన్లు ఏర్పాటు చేసుకున్న కఠినంగా స్పందించాలన్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం సరికాదన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. రెడ్డిగా విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సమీక్ష సమావేశం నిర్వహించారు. విద్యుత్ స్తంభాలపై కేబుల్ వైర్లను వెంటనే తొలగించాలని ఆదేశించారు. ఇక ఈ సమీక్ష సమావేశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు లైవ్ లో అందిస్తారు. సైదులు, విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సమీక్ష సమావేశానికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి సైదులు? చక్రి, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క విద్యుత్ శాఖ అధికారులతో రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేశారు. అయితే గత 2 రోజుల నుంచి విద్యుత్ ప్రమాదాలు హైదరాబాద్లో చోటు చేసుకుంటున్నాయి. ఈ ప్రమాదాల్లో 8 మంది మృతి చెందిన విషయం అందరికీ తెలిసిన విషయమే. దానికి గల కారణాలు ఏంటి, ఎందుకు విద్యుత్ కేబుల్స్ నుంచి ఈ యొక్క ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయన్న దానిపైన కూడా ఉన్నతాధికారులతోటి రివ్యూ మీటింగ్ బట్టి విక్రమార్క ఏర్పాటు చేశారు. అయితే ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విచ్చలవిడిగా విద్యుత్ స్తంభాలపైన కేబుల్ నెట్వర్క్ వైర్లు ఉండటంతో వాటి ద్వారా ఈ యొక్క నేరుగా విద్యుత్ సరఫరా అవుతుండడం, సో అవి ఎక్కడక్కడ కొంత లూజ్ కనెక్షన్స్తో పాటుగా కొన్ని కేబుల్స్ కట్ కావడంతో సో వాటికి విద్యుత్ సరఫరా అయ్యి ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నట్టుగా కూడా గుర్తించారు. సో దానిలో భాగంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి ప్రమాదాలు మరోసారి జరగకుండా ఉండాలంటే ఏం చేయాలన్న దానిపైన కూడా ఉన్నత శాఖ అధికారులతోటి బట్టి విక్రమార్క రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేశారు. అయితే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పెద్ద మొత్తంలో ఈ యొక్క నెట్వర్క్ కేబుల్స్ విద్యుత్ స్తంభాలపైన ఉండడంతో వాటిని వెంటనే తొలగించాలని విద్యుత్ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు బట్టి విక్రమార్క. ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇక నుంచి అంటే రేపటి నుంచి దాదాపుగా ఒక 10-15 రోజుల పాటు కూడా ఎక్కడైతే విద్యుత్ స్తంభాలపైన విచ్చలవిడిగా ఈ యొక్క నెట్వర్క్ కేబుల్స్ ఉన్నాయో వాటినన్నింటిని కూడా తొలగించే పనిలో ఉన్నారు. వాటితో పాటుగా ప్రమాదకరంగా ఉన్నటువంటి ఈ యొక్క నెట్వర్క్ కేబుల్స్ వారికి కూడా నోటీసులు కూడా జారీ చేసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే వారు విచ్చలవిడిగా ఎవరికి పడితే వారికి కనెక్షన్లు ఇవ్వడంలో తప్పులేదు, కానీ అవి ఈ యొక్క విద్యుత్ స్తంభాలకి మనము అమర్చినప్పుడు విద్యుత్ స్తంభాల నుంచి నేరుగా ఈ యొక్క నెట్వర్క్ కనెక్షన్లకి విద్యుత్ సరఫరా అవుతుండడాన్ని మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నారు. సో వర్షాకాలంలో ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి సో అందుకు ఖచ్చితంగా ఈ ప్రమాదాల్లో భాగంగానే రామంతపూర్లో జరిగినటువంటి శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఆ యొక్క ఉత్సవం చేస్తున్న సందర్భంలో ఆ యొక్క రథయాత్ర ఊరేగింపు సమయంలో అక్కడ ఒక్కసారిగా ఈ యొక్క కేబుల్ నెట్వర్క్స్కి విద్యుత్ సరఫరా కావడం, తద్వారా వెంటనే ఆ యొక్క రథయాత్రకి విద్యుత్ షాక్ తగలడంతో వెంటనే 5 ప్రాణాలు కోల్పోయారు. ఒకరు మరుసటి రోజు గాంధీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించారు. దాని తర్వాత ఇక మరోసారి ఒక ఘటన చోటు చేసుకుంది. అది కూడా ఆ సమయంలో కూడా మరొక 2 చనిపోయారు. కాబట్టి సో ఇలాంటి ప్రమాదాలు తరచుగా జరుగుతుండడంతో ప్రభుత్వం కూడా చాలా సీరియస్ అయింది. సో దాని ద్వారా విద్యుత్ సరఫరా గల కారణాలు ఏంటి, ఎందుకు ఈ యొక్క నెట్వర్క్ కేబుల్స్ ద్వారా విద్యుత్ సరఫరా అవుతుందంటే లూజ్ కనెక్షన్స్ ఉండడము, కేబుల్స్ కట్టు కావడము, అవి నేరుగా విద్యుత్ స్తంభాలపైన ఉండడంతో
ఈ విధంగా విద్యుత్ సరఫరా కేబుల్స్కి అవుతుందన్నట్టుగా కూడా ప్రధానంగా గుర్తించారు. దానిలో భాగంగా ముఖ్యంగా కూకట్పల్లి ఏరియా కానీ, దిల్సుఖ్ నగర్ కానీ, అదేవిధంగా అమీర్పేట లాంటి ప్రాంతాల్లో కానీ ఎక్కువగా ఈ యొక్క మనకి స్టడీ సర్కిల్స్ ఎక్కువ ఎక్కడైతే ఉంటాయో ఆ యొక్క ప్రాంతాలలో కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క విద్యుత్ స్తంభాలపైన కేబుల్స్ ఉన్నట్టుగా కూడా గుర్తించడం జరిగింది. వెంటనే వాటిని తొలగించాలని చెప్పేసి కూడా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి సో రేపటి నుంచి కంటిన్యూగా ఈ యొక్క కేబుల్ నెట్వర్క్స్ అన్నింటిని కూడా తొలగించే పనిలో అధికారులు ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇక మనకి రామంతపూర్లో జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఆ యొక్క రథయాత్ర జరుగుతున్న సందర్భంలో జరిగినటువంటి ప్రమాదం అయితే ఉందో ఆ ప్రమాదానికి సంబంధించి హెచ్ఆర్సీ కూడా సుమోటోగా కేసు నమోదు చేసుకుంది. ఖచ్చితంగా సెప్టెంబర్ 21 లోపు ఆ ఘటన గల కారణాలు ఏంటని చెప్పేసి కూడా టీఎస్ఎస్ పీడీసీఎల్ సీఎండీకి నోటీసులు జారీ చేసింది హెచ్ఆర్సీ. ఖచ్చితంగా సమాధానం చెప్పాలని చెప్పేసి కూడా అందులో నోటీసుల్లో భాగంగా పేర్కొంది. ఘటన గల కారణాలు ఏంటి, ఎందుకు ఆ విధంగా జరిగింది. సో ఇక మనకి శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా రామంతపూర్లో ఆ యొక్క రథయాత్ర జరుగుతున్నప్పుడు ఆ యొక్క కేబుల్స్ ఏవైతే ఉన్నాయో నెట్వర్క్ కేబుల్స్కి విద్యుత్ సరఫరా ఏ విధంగా జరిగింది, దానికి గల కారణాలంటే నిర్లక్ష్యం ఎక్కడ ఉంది, విద్యుత్ శాఖ అధికారులు నిర్లక్ష్యం కనిపిస్తుందా, లేకపోతే కేబుల్ నెట్వర్క్కి సంబంధించినటువంటి వారు నిర్లక్ష్యం కనిపిస్తుందా, ఎవరు నిర్లక్ష్యం వహించారు, దీనికి గల కారణం ఏంటనే దానిపైన కూడా సుమోటోగా హెచ్ఆర్సీ కేసు నమోదు చేసుకుంది. దానిలో భాగంగా టీఎస్ఎస్ పీడీసీఎల్ సీఎండీకి నోటీసులు జారీ చేసింది. ఖచ్చితంగా సమాధానం చెప్పాలని చెప్పేసి కూడా అన్నది. కాబట్టి సో ఖచ్చితంగా ఇక ప్రభుత్వం కూడా ఇలాంటి ఘటనలు వరుసగా చోటు చేసుకుంటున్నాయి. కాబట్టి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా సరే విద్యుత్ స్తంభాలపైన పెద్ద ఎత్తున వైర్లు ఉండడం, అవి ఇష్టానుసారంగా పర్మిషన్స్ ఇవ్వడం, కొందరు విద్యుత్ శాఖ అధికారులు చేతులు అంటే కొంత లంచాలు తీసుకొని కూడా ఇలాంటి విద్యుత్ కనెక్షన్లు విచ్చలవిడిగా పర్మిషన్స్ ఇవ్వడంతో ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. కాబట్టి అధికారుల్లో కూడా కొంత తప్పిదం కనిపిస్తుంది. ఎందుకంటే మనకి ఒక విద్యుత్ స్తంభం పైన ఏ పరిధిలో మనకి కేబుల్స్ ఉండాలి ఏంటనేది కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ విద్యుత్ శాఖ అధికారులు సూచిస్తున్నట్టుగా ఉండడం, లంచాలు తీసుకోవడంతో పెద్ద ఎత్తున ఈ విద్యుత్ స్తంభాల నుంచి ఈ యొక్క నెట్వర్క్ కేబుల్స్ వారు ఎవరైతే ఉంటారో వారి అందరూ కూడా విద్యుత్ స్తంభం నుంచి నేరుగా సపరేట్ పోల్స్ వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నెట్వర్క్ కేబుల్స్ వాళ్ళందరూ కూడా అలా కాకుండా ఈ యొక్క విద్యుత్ స్తంభాలనే వాడుకుంటూ ఆయా విద్యుత్ స్తంభాలకు ఈ వైర్లు నిచ్చలవిడిగా చుడుతూ దాని ద్వారా కనెక్షన్స్ ఇంటికి ఇస్తున్నారు. కాబట్టి విద్యుత్ స్తంభం పైన నేరుగా ఈ యొక్క నెట్వర్క్ కేబుల్స్ తాకడంతో అవి లూజ్ కనెక్షన్ ఉండడం, మధ్యలో కట్ కావడం, తద్వారా నేరుగా ఈ యొక్క నెట్వర్క్ కేబుల్స్కి విద్యుత్ సరఫరా అవ్వడం. సో వాటి వల్ల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. కొన్నిసార్లు మనకి నేరుగా ఇంట్లో కూడా విద్యుత్ సరఫరా అవుతుంది ఈ కేబుల్స్ ద్వారాగా. కాబట్టి ప్రమాదాలు కూడా మరోసారి జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అతిపెద్ద ప్రమాదం అన్నమాట మనకి రామంతపూర్లో జరిగినటువంటి ప్రమాదం అతిపెద్ద ప్రమాదం. కాబట్టి సో ఇలాంటి ప్రమాదాలు మరోసారి జరగకుండా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా ఎవరైతే తప్పు చేస్తారో వారిపైన చర్యలు ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ఉంది. అంటే విద్యుత్ శాఖ అధికారులు తప్పు చేసినా వారిపైన చర్యలు తీసుకోవాలి, లేదంటే కేబుల్ నెట్వర్క్స్ వారు తప్పు చేసినా కూడా వారిపైన చర్యలు తీసుకోవాలి. లేకపోతే మాత్రం ఖచ్చితంగా ఇలాంటి ప్రమాదాలు వరుసగా జరిగే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే వర్షాకాలంలో ఎక్కువగా జరుగుతాయి. కాబట్టి సో ఇప్పటికైనా సరే ఈ యొక్క విద్యుత్ స్తంభాలపైన విచ్చలవిడిగా కేబుల్స్ నెట్వర్క్స్ వాళ్ళు కేబుల్స్ వేస్తున్నారు. కాబట్టి సో వాటిని వెంటనే తొలగించాలని చెప్పేసి కూడా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క విద్యుత్ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడైతే నిర్లక్ష్యం ఉన్నదో, ఎవరైతే తప్పు చేస్తున్నారో వారిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. దీనిపైన రివ్యూ మీటింగ్ కూడా కొద్దిసేపటి క్రితమే విద్యుత్ శాఖ అధికారులతోటి బట్టి విక్రమార్క రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేశారు. దాని తర్వాత ఖచ్చితంగా మనకి కొన్ని రోజుల్లోనే, ఒక 10-15 రోజుల్లోనే ఈ యొక్క విద్యుత్ స్తంభాలపైన ఉన్నటువంటి కేబుల్స్ అన్ని కూడా తీసేయాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేశారు. చక్రి, అయితే సైజులో అనుమతి లేకుండా ఏర్పాట్లు చేసుకున్న విద్యుత్ స్తంభాలపైన కేబుల్ వైర్లను వెంటనే తొలగించాలని అధికారులను అయితే ఆదేశించారు బట్టి విక్రమార్క. ఈ నేపథ్యంలో కేబుల్ నెట్వర్క్ వ్యవస్థ సంబంధించిన నిర్వాహకులు ఎవరైనా స్పందించారా? విద్యుత్కి అంతరాయం జరగకుండా ఆల్టర్నేటివ్ మార్గాలను ఎంచుకునే అవకాశం ఉందా? వాస్తవంగా చక్రి ఖచ్చితంగా. ఎందుకంటే వారి ప్రస్తుతానికైతే మనకి ఈ యొక్క కేబుల్ నెట్వర్క్స్ నిర్వాహకులు ఎవరు స్పందించలేదు. కాకపోతే ఇప్పుడు మనకి విద్యుత్ స్తంభాలపైన విచ్చలవిడిగా ఈ యొక్క కేబుల్ నెట్వర్క్స్ ఉన్నాయి కాబట్టి వాటిని కట్ చేస్తారు. కాబట్టి సో అప్పుడు మరి వారు నిర్వాహకులు ఏ విధంగా ముందుకు వస్తారనేది కూడా మనకి తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే నిర్లక్ష్యం వారు చేసినా కూడా తప్పిదమే. కాబట్టి సో వారిపైన కూడా చర్యలు ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే విద్యుత్ స్తంభాలపైన పర్మిషన్స్ అసలు తీసుకున్నారా లేదా అనేది కూడా ఇంపార్టెంట్. లేదంటే ప్రత్యామ్నాయ మార్గం ఎంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే విద్యుత్ స్తంభాలకు సంబంధించి మనకి వర్షాకాలంలో ఎక్కడెక్కడ కొన్ని లూజ్ కనెక్షన్స్ ఉన్నప్పుడు విద్యుత్ సరఫరా అవుతుంది. కాబట్టి సో తద్వారా ఈ యొక్క కేబుల్ నెట్వర్క్స్ కూడా విద్యుత్ సరఫరా అయ్యి ప్రమాదాలు చోటు చేసుకుంటాయి. కాబట్టి సో ప్రత్యామ్నాయంగా ఈ యొక్క కేబుల్ నెట్వర్క్స్ నిర్వాహకులు ఎవరైతే ఉంటారో పర్మిషన్స్ తీసుకొని ప్రభుత్వం నుంచి ఆయా ప్రాంతాలలో సపరేట్గా ఒక పోల్స్ కూడా ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది తప్ప వాళ్ళు ఎటువంటి పోల్స్ ఏర్పాటు చేసుకోకుండా నేరుగా ఈ విద్యుత్ స్తంభాలనే వినియోగించుకుంటున్నారు. కాబట్టి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విచ్చలవిడిగా విద్యుత్ స్తంభాలపైన ఈ యొక్క కేబుల్ నెట్వర్క్స్
వైర్లు విచ్చలవిడిగా ఉండిపోతున్నాయి. కాబట్టి చాలా సందర్భాల్లో మనం చూస్తుంటాం, జర్నీ చేస్తున్నప్పుడు, టూ వీలర్స్ వెళ్తున్నప్పుడు ఈ యొక్క కేబుల్ నెట్వర్క్స్ వైర్లన్నీ కూడా విద్యుత్ స్తంభాల నుంచి కట్టే కిందికి వెళ్లాడుతూ ఉంటాయి అన్నమాట. సో అది చాలా మంది అది ప్రమాదం కాదనుకుంటారు, కానీ ఒక్కోసారి అవి ఎంత ప్రమాదం తీరు జరుగుతుందో అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే మనకి ఆ కేబుల్ నెట్వర్క్ ఎవరు కూడా మనకి దీనికి విద్యుత్ సరఫరా కాదని అందరూ భావిస్తారు, కానీ ఆ లూజ్ కనెక్షన్ ఉండడమో లేకపోతే విద్యుత్ నేరుగా తమ స్తంభం నుంచి దీనికి పవర్ రావడం వల్ల కూడా ప్రమాదం చోటు చేసుకుంటాయి. కాబట్టి సో తప్పిదం ఇక్కడ ఒకవైపు అంటే విద్యుత్ అధికారులు అందరూ కూడా కొంత నిర్లక్ష్యంగా అంటే దానిపైన వారు ఎప్పటికప్పుడు మనం పర్యవేక్షణ ఉండాలి, కానీ ఆ పర్యవేక్షణ లేకపోవడం వల్ల కూడా ఈ యొక్క కేబుల్ నెట్వర్క్స్ నిర్వాహకులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా విద్యుత్ స్తంభాలనే వినియోగించుకుంటున్నారు. కాబట్టి సో పర్మిషన్ ఉందా లేదా అన్నది ఒకటి, లేదంటే ప్రత్యామ్నాయంగా ఏదైతే మార్గం ఎంచుకోవాలి. ఒకవేళ తప్పిదం జరిగితే మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క కేబుల్ నెట్వర్క్స్ నిర్వాహకులపైన కూడా కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలి. లేకపోతే మాత్రం ఖచ్చితంగా ఇలాంటి ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. ఒక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యుత్ స్తంభాలని పెద్ద ఎత్తున ఈ యొక్క కేబుల్ నెట్వర్క్స్ వాళ్ళు నిర్వాహకులు వినియోగించుకుంటున్నారు. కాబట్టి ఎవరు ఇలాంటి పని చేసినా కూడా వారిపైన చర్యలు తీసుకుంటేనే ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా ఉంటాయని చెప్పేసి కూడా చాలా మంది బాధితులు ముందుకు వచ్చి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి దానిలో భాగంగానే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి ఈ యొక్క విద్యుత్ స్తంభాలపైన ఉన్నటువంటి కేబుల్ నెట్వర్క్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా తొలగించాలని చెప్పేసి బట్టి విక్రమార్క కొద్దిసేపటి క్రితం విద్యుత్ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. చక్రి. రైట్, థ్యాంక్ యూ సైదులు.